it is working. So now running continuation topic is the friction. I am expecting that from this one question will come. So friction, yes, it is there ma, friction is there in the syllabus. So what does it mean by friction? Friction ante enti అనేటువంటిది మనం ఫస్ట్ తెలుసుకుందాం. Let me go to the friction. Before going to the directly I am going to the definition, let me take one or two examples. You can easily understand what is meant by friction. See one object is lying on the another object. Let me take, this is the object A and object B. Object A B అనుకుందాం అనుకోండి. See now I am applying certain force on this one. ఈ ఒక ఫోర్స్ నేను ఇలా అప్లై చేస్తున్నాను అనుకోండి, వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్. సే దిస్ బాడీ ఈజ్ నాట్ మూవింగ్, ఈ బాడీ అనేటువంటి ఈ ఆబ్జెక్ట్ అనేటువంటిది కదలడం లేదనుకోండి. దట్ మీన్స్ యాజ్ పర్ ద న్యూటన్ ఫస్ట్ లా, see there must be some opposing force will be generated in this contacting surface. ఏదో ఒక అపోజింగ్ ఫోర్స్ అనేది జనరేట్ అయితేనే ఈ బాడీ అనేది రెస్ట్లో ఉంటుంది, అదర్వైజ్ డెఫినెట్లీ ఇట్ విల్ మూవ్ ఆన్ అదర్ డైరెక్షన్. ఈ డైరెక్షన్లో అప్లై చేసినటువంటి డైరెక్షన్లో బాడీ అనేది మూవ్ కావాల్సి ఉంటుంది. బట్ లెట్ మీ టేక్, ఐఎమ్ అప్లయింగ్ ఓన్లీ 1 న్యూటన్ ఫోర్స్. ఒక్క న్యూటన్ ఫోర్స్ అప్లై చేశాను అనుకోండి, ఐఎమ్ అబ్జర్వింగ్ దట్ దిస్ బాడీ ఈజ్ ఓన్లీ అట్ రెస్ట్లోనే ఉంది అనుకుంటున్నాను. So that means some of the force we are not seeing that force, so that force is opposing the relative motion of the body. The body యొక్క motion ను relative motion అపోజ్ చేస్తాను. Let me take another example. Same example తీసుకుంటున్నాను నేను. So this is the body B and object lying on the object A మీద ఉందనుకోండి. Now I am applying the force in this direction. ఈ డైరెక్షన్లో నేను అప్లై చేశాను అనుకోండి. Now in which direction this body is also, I am applying the 1 Newton force. I am observed that this body is at rest. ఇప్పుడు కూడా ఈ బాడీ అనేటువంటిది రెస్ట్లోనే ఉందనుకోండి. దట్ మీన్స్ దెర్ ఈజ్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ఆపోజిట్ డైరెక్షన్. ఈ ఆపోజిట్ డైరెక్షన్లో ఏదో ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ పనిచేసి ఉండాలన్నమాట. దెన్ ఓన్లీ ద బాడీ కెన్ బి సే దట్ ద బాడీ కెన్ బి అట్ రెస్ట్. ఇక్కడ చూడండి, వెన్ దిస్ ఫోర్స్ ఈజ్ కమింగ్ టు ద పిక్చర్ వెన్ దేర్ ఈజ్ అ రిలేటివ్ మోషన్ ఈజ్ యాక్టింగ్, ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ ద 2 కాంటాక్టింగ్ సర్ఫేసెస్. 2 కాంటాక్టింగ్ సర్ఫేసెస్ మీద రిలేటివ్ మోషన్ అన్న రావాలి, అదర్వైజ్ దెర్ ఈజ్ ఎ టెండెన్సీ టు గెట్ ద రిలేటివ్ మోషన్. అంటే రిలేటివ్ మోషన్ వచ్చేదానికి ప్రయత్నం అన్నా జరగాలి. అటువంటి సిచ్యువేషన్లోనే ఈ ఫోర్స్ అనేది వస్తుంది. చూడండి, వాట్ ఐఎమ్ సేయింగ్, ఇఫ్ ఐ నాట్ అప్లయింగ్ ద ఫోర్స్, 1 న్యూటన్ ఫోర్స్ నేను అప్లై చేయలేదనుకోండి, వీ కెన్ సే దట్ దెర్ ఈజ్ నో ఎనీ అపోజింగ్ ఫోర్స్ ఆన్ దిస్ బిట్వీన్ ద 2 కాంటాక్టింగ్ సర్ఫేస్. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఏదో ఒక ఫోర్స్ జనరేట్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. వాట్ డస్ ఇట్ మీన్స్, వన్ ఆఫ్ ద ఫోర్స్ ఈజ్ ఎగ్జిస్టింగ్ when the 2 bodies are coming to the relative motion or they are tending to get the relative motion. అంటే రిలేటివ్ మోషన్లో ఉన్న ఒక ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది. ఒకవేళ రిలేటివ్ మోషన్లోకి రావాలని ప్రయత్నం చేసేటప్పుడు కూడా మనకు ఒక ఫోర్స్ వస్తుంది అనమాట. దట్ ఫోర్స్ ఈజ్ నేమ్డ్ యాజ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్. అటువంటి ఫోర్సెస్ని మనం ఏమంటామని అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. లెట్ మీ టేక్ ద డెఫినేషన్. వెన్ ఎవర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్ అమ్మ, వెన్ ఎవర్ ఏమంటున్నాను, 2 ఆబ్జెక్ట్లు రిలేటివ్ మోషన్లో ఉన్నప్పుడు దెర్ ఈజ్ అ ఫోర్స్ బిట్వీన్ ద కాంటాక్టింగ్ సర్ఫేస్. 2 కాంటాక్టింగ్ సర్ఫేసెస్ మధ్య ఉన్నటువంటి ఫోర్స్. కానీ ఇఫ్ దెర్ ఈజ్ ఎ టెండెన్సీ టు గెట్ ద రిలేటివ్ మోషన్, 2 ఆబ్జెక్ట్ల మధ్య రిలేటివ్ మోషన్ రావడానికి ప్రయత్నం జరిగేటప్పుడు కూడా, వచ్చేటువంటి రిలేటివ్ మోషన్ రావడానికి ప్రయత్నం జరిగేటప్పుడు కూడా వచ్చేటువంటి ఫోర్స్ను కూడా మనం ఏమంటామంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. రిలేటివ్ మోషన్ అంటే ఏంటి? ఒక ఆబ్జెక్ట్తో ఇంకొక ఆబ్జెక్ట్ కదిలే విధానం అనమాట. ఒక ఆబ్జెక్ట్తో ఇంకొక ఆబ్జెక్ట్ కదిలే విధానం రిలేటివ్. ఒక ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉండి ఇంకొక ఆబ్జెక్ట్ కదలొచ్చు. ఒక ఆబ్జెక్టు వచ్చి, లెట్ మీ టేక్, ఫస్ట్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ లైక్ దిస్, ఇలా కదులుతుంది అనుకోండి. సెకండ్ ఆబ్జెక్ట్ ఈజ్ అట్ రెస్ట్, లేదా ఫస్ట్ ఆబ్జెక్ట్ రెస్ట్లోనే ఉందనుకోండి, సెకండ్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్, ఇది కదులుతుంది అనుకోండి, దాన్ని రిలేటివ్ మోషన్ అంటారు. దేర్ ఈస్ ద comparative one object, another object is moving, then we can say that there are the relative motion to one to each other, one to with respect to one to other antamana. So let me take the definition. Whenever there is a relative motion
రిలేటివ్ మోషన్, ఒకవేళ రిలేటివ్ మోషన్ ఉన్నా ఆర్ ఒకవేళ ఇది రిలేటివ్ మోషన్ ఉన్నప్పుడు అంటే ఒకదాని మీద ఇంకొకటి కదులుతూ ఉండాలి, అలా కదలకున్నా కూడా టెండెన్సీ టు గెట్ ద రిలేటివ్ మోషన్, టెండెన్సీ అంటే రిలేటివ్ మోషన్ రావడానికి ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు అన్నమాట. టెండెన్సీ ఆఫ్ రిలేటివ్ మోషన్. టెండెన్సిటీ అంటే రిలేటివ్ మోషన్ రావడానికి సాధ్యపడుతుంది అంటే ఆ పరిస్థితులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నానమ్మా, ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తున్నాను దీని మీద, నా ప్రయత్నం ఏంది రిలేటివ్ మోషన్లోకి తీసుకురావడం కోసం నేను అప్లై చేస్తున్నాను. దాన్ని ఏమంటామంటే టెండెన్సీ టు గెట్ ద రిలేటివ్ మోషన్ అంటాం. అంటే పైన ఉన్నటువంటి ఆబ్జెక్ట్ను కదిలించడానికి ప్రయత్నం చేస్తున్నాను అంతే, దాన్ని టెండెన్సీ అంటాం. టెండెన్సీ ఆఫ్ రిలేటివ్ మోషన్, రిలేటివ్ మోషన్ అంటే కదిలించడానికి అంటే ఒకదాని మీద ఇంకొక ఆబ్జెక్టును కదిలించడానికి ప్రయత్నం జరుగుతున్నా సరే, అట్లా జరుగుతున్నా సరే బిట్వీన్ ద టూ బాడీస్, రెండు బాడీస్ మధ్య జరుగుతుందన్నమాట. వెన్ దే ఆర్ ఇన్ కాంటాక్ట్, బాడీస్ ఇన్ కాంటాక్ట్, రెండు ఆబ్జెక్టులు మనకు కాంటాక్ట్లో ఉండాలి. ద ఫోర్స్ విచ్ ఈజ్ comes to play tangential to the surfaces tangential to surfaces is called frictional force. అటువంటి ఫోర్సెస్ను మనం ఏమంటామే అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తున్నా అంటేనండి, రెండు ఆబ్జెక్టులు ఒకదాని మీద ఒకటి కదులుతున్నా ఓకే, కదలడానికి ప్రయత్నం జరుగుతున్నా ఓకే, అటువంటి సిచ్యువేషన్లో ఏమో జరుగుతుంది, రెండు ఆబ్జెక్టులు కాంటాక్ట్ అవుతున్నటువంటి సర్ఫేస్ దగ్గర టాంజెన్షియల్గా ఆ కాంటాక్ట్ అవుతున్నటువంటి సర్ఫేస్ దగ్గర టాంజెన్షియల్గా జనరేట్ అయినటువంటి ఫోర్స్ను మనం ఏమంటామే అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. ఇప్పుడు చూడండి, ఈ రెండు ఆబ్జెక్టులు ఇక్కడ టూ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్ కాంటాక్ట్, ఇక్కడ టూ ఆబ్జెక్ట్స్ అనేవి ఇక్కడ కాంటాక్ట్ అవుతున్నాయి. దిస్ ఇస్ ద they are no, they are not collision. So suddenly the force which is opposing the relative motion, కదలడానికి ప్రయత్నం జరిగేదాన్ని అపోజ్ చేసేది కానీ కదలికను అపోజ్ చేయడానికి జరిగేటువంటి ఫోర్సెస్ కానీ మనం ఏమంటామే అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. లెట్ మీ టేక్ ఇంకొక ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థం కోసం ఇంకొక చిన్న డయాగ్రామ్ వేస్తాను. చూడండి, దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్ 1, దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్ 2, ఇక్కడ ఆబ్జెక్ట్ 2 ఉంది, ఇది కాంటాక్టింగ్ సర్ఫేస్, ఇలా కాంటాక్టింగ్ సర్ఫేస్ ఉంది. చూడండి, ఈ కాంటాక్టింగ్ సర్ఫేస్ దగ్గర రెండు మోషన్ను ఆపడానికి ప్రయత్నం జరుగుతుంది. ఎలా? టాంజెన్షియల్ టు ది కాంటాక్టింగ్ సర్ఫేస్కి టాంజెన్షియల్గా, అంటే కాంటాక్టింగ్ సర్ఫేస్కి టాంజెన్షియల్గా అంటే ఈ డైరెక్షన్లో కానీ ఈ డైరెక్షన్లో కానీ జరుగుతుంది. ఇట్ ఈస్ ద వర్టికల్ డైరెక్షన్ అంటే నార్మల్ అంటాం, దిస్ ఇస్ దట్ ఈ డైరెక్షన్. సో ఇన్ విచ్ డైరెక్షన్ ఇట్ విల్ బి అకార్డింగ్ టు ద రిలేటివ్ మోషన్ ప్రకారం. ఒకవేళ ఆబ్జెక్ట్ అనేది ఇట్ విల్ గోయింగ్ టు లైక్ దిస్, ఇలా మూవ్ అవుతుంది అనుకోండి, ఈ రిలేటివ్ మోషన్ ఆపాలంటే ఫోర్స్ ఏ డైరెక్షన్లో పనిచేసి ఉండాలి? చూడండి, ఈ డైరెక్షన్లో. దిస్ ఇస్ ద లెఫ్ట్ టు లెఫ్ట్కు పనిచేసి ఉండాలి. చూడండి, దిస్ డైరెక్షన్ ద ఫోర్స్ విల్ యాక్ట్. ఒకవేళ ఫోర్స్ అనేటువంటిది, సో ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ లైక్ దిస్ డైరెక్షన్, ఒకవేళ ఆబ్జెక్ట్ ఇలా మూవ్ అవుతుంది అనుకోండి, ఏ యాక్సలరేషన్తో మూవ్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎలా పనిచేస్తూ ఉంటుంది? అపోజింగ్ ద రిలేటివ్ మోషన్, ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తుంది. దిస్ ఇస్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇలా మనకు పనిచేస్తుంది అనమాట ఫ్రిక్షనల్ ఫోర్స్. సో వాట్ ఆర్ ద కండిషన్? ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏం రాసుకుంటున్నాను నేను ఇక్కడ? ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏం రాస్తుందండి? ఇట్ ఈస్ ఆల్వేస్ అపోజెస్ ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ ద టూ కాంటాక్టింగ్ సర్ఫేసెస్ మీద మనకు రిలేటివ్ మోషన్స్ని అపోజ్ చేస్తుందన్నమాట. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఫ్రిక్షనల్ ఫోర్స్? ద డైరెక్షన్
ద డైరెక్షన్ ఆఫ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎలా పనిచేస్తుంది, ఈజ్ ఆల్వేస్ ఎలా ఉంటుంది, అపోజెస్ ద రిలేటివ్ మోషన్ని అపోజ్ చేసే విధంగా డైరెక్షన్ అనేది జనరేట్ అవుతుంది. ఒకవేళ బాడీ ఇలా కదిలితే ఈ డైరెక్షన్ ఆపాలంటే ఫోర్స్ ఎలా జనరేట్ కావాలి, లెఫ్ట్ టు రైట్, ఇలా ఫ్రిక్షనల్ ఫోర్స్ జనరేట్. ఒకవేళ బాడీ అనేది రైట్ టు లెఫ్ట్ వెళ్తుంది అనుకోండి, బాడీ అనేది ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎలా జనరేట్ అయి ఉంటుంది, లెఫ్ట్ టు రైట్ జనరేట్ అవుతుంది. దిస్ ఇస్ ద రైట్, దిస్ ఇస్ ద లెఫ్ట్ అనుకోండి. చూడండి, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ జనరేటింగ్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్, దిస్ ఇస్ ద లెఫ్ట్ టు రైట్, ఇలా జనరేట్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద జనరేషన్ ఆఫ్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఫ్రిక్షనల్ ఫోర్స్. అర్థమవుతుందా లేదా? నేను ఏం చెప్పాను ఇంతవరకు, ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ఏంటి, ఫ్రిక్షనల్ ఫోర్స్కి డెఫినేషన్ ఏంటి అనేటువంటి చెప్పాను. ఒక ఫోర్స్ జనరేట్ అవుతుంది, ఎప్పుడు జనరేట్ అవుతుంది, రెండు ఆబ్జెక్టులు ఒకదానినొకటి కాంటాక్ట్లోకి రావాలి, కాంటాక్ట్ అవుతూ ఒకదాని మీద ఒకటి కదలడానికి ట్రై చేసిన ఫ్రిక్షనల్ ఫోర్స్ జనరేట్ అవుతుంది, లేదా కదులుతున్న ఫ్రిక్షనల్ ఫోర్స్ జనరేట్ అవుతుంది. అటువంటి ఫోర్స్ని మనం ఏమంటున్నామే అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అనే పేరు పెట్టడం జరిగింది. ఏమన్నా డౌట్ ఉందా ఇందులో? హలో, No, we cannot say that is not a frictional force. అటువంటి వాటిని మనం ఫ్రిక్షనల్ ఫోర్స్ కాదండి, ఫ్రిక్షనల్ ఫోర్స్ కాదవి. ఇఫ్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ ఇన్ అ కాంటాక్ట్, దట్ ఫోర్స్ ఈజ్ నాట్ ఏ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఆబ్జెక్ట్స్ ఖచ్చితంగా కాంటాక్ట్ ఉంటేనే మనం ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాము. దేర్ మస్ట్ బి కాంటాక్ట్ బిట్వీన్ ద టూ బాడీస్, రెండు బాడీస్ మధ్య కాంటాక్ట్ ఉండి తీరాలన్నమాట, ఫ్రిక్షనల్ ఫోర్స్ వర్క్ అనమాట. సూడో ఫోర్స్ ఈజ్ నాట్ ఎ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇప్పుడు సూడో ఫోర్స్కి ఫ్రిక్షనల్ ఫోర్స్కి డిఫరెంట్ చూడండి. సూడో ఫోర్స్ ఈజ్ ద ఇమాజినరీ ఫోర్స్, ఇట్ ఈస్ నాట్ యాక్టింగ్ రియల్, దట్ ఫోర్స్ ఈజ్ నాట్ యాక్టింగ్ ఆన్ దట్ బాడీ, ఇట్ ఈస్ ద ఇమాజినరీ ఫోర్స్ విచ్ కెన్ బి బ్యాలెన్స్డ్ బై ద న్యూటన్ లాస్ బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. వెన్ ఇట్ విల్ యాక్ట్ in the accelerating frame of reference or non-inertial frame of reference లో మాత్రమే సూడో ఫోర్స్ వస్తుంది. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆల్వేస్ ఇట్ విల్ బి ఎనీ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ లో ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. ద ఫ్రిక్షనల్ ఫోర్స్ విల్ బి కమ్ అక్రాస్ వెన్ ద బాడీస్ ఆర్ ఇన్ కాంటాక్ట్. రెండు బాడీస్ కాంటాక్ట్లో ఉన్నాయంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ వచ్చేస్తుంది అనమాట. సో లెట్ మీ గో టు ద వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. అసలు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏ బేస్ మీద మనకు జనరేట్ అవుతుందో మనకు తెలుసుకుంటే మీరు ఈ డౌట్లన్నీ అడగరు అనుకుంటాను. లెట్ మీ గో టు ద కాజ్ ఆఫ్ ది ఫ్రిక్షనల్ ఫోర్స్. ఎందుకు బాడీ మోషన్లో ఉన్నప్పుడు కూడా ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుందమ్మా. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎప్పుడు ఉంటుంది, కాంటాక్ట్ అవుతున్నాయంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ వస్తుంది అనమాట. కాజ్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అర్థం కాలేదు, ఇంకొకసారి చెప్పండి. ఏమంటున్నారు? రెస్ట్లో ఉన్న ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుందమ్మా, రెస్ట్లో ఉన్న ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది. బట్ ఎప్పుడు వెన్ ద బాడీ ఈజ్ టెండింగ్ టు గెట్ ద రిలేటివ్ మోషన్, కదలడానికి ప్రయత్నం జరుగుతుందంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ వస్తుంది. చూడండి, ఈ కాన్సెప్ట్ మళ్ళీ చెప్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి అమ్మా. ఇక్కడ చూడు, ఒక ఆబ్జెక్ట్ ఉందమ్మా, ఇక్కడ దీని మీద ఒక ఆబ్జెక్ట్ ఉంది. మీ తమ్ముళ్ళు ఒక నలుగురు ఉన్నారనుకోండి. ఫస్ట్ తమ్ముడు వచ్చాడు, ఏం చేశాడంటే 1 న్యూటన్ ఫోర్స్ దీని మీద అప్లై చేశాడు, ఆబ్జెక్ట్ కదలలేదు. ఇంకొక తమ్ముడు వచ్చాడు, దీని మీద 2 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేశాడు, ఆబ్జెక్ట్ కదలలేదు. ఇంకొక తమ్ముడు వచ్చాడు, దీని మీద 6 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేశాడు, కదలలేదు. అంటే ఏంటి, ప్రతిసారి ఈ ఆబ్జెక్ట్ కదలలేదంటే 2 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఏదో ఫోర్స్ దీని మీద ఆపోజిట్ డైరెక్షన్లో ఒక ఫోర్స్ జనరేట్ అయి ఉండాలి. 1 న్యూటన్ ఫోర్స్ 2 న్యూటన్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు 2 న్యూటన్ ఫోర్స్, 6 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు 6 న్యూటన్ ఫోర్స్ జనరేట్ అయ్యింటేనే ఈ బాడీ కదలకుండా రెస్ట్లో ఉంటుంది. అంతేనా కదా? హలో, అర్థమవుతుందా లేదా నేనేం చెప్తున్నాను? చూడండి ఏమంటున్నాను చూడు, బాడీ ఈజ్ ట్రయింగ్ టు, చూడండి ఫోర్స్ ఏ డైరెక్షన్లో పోతుంది, ఈ డైరెక్షన్లో అప్లైడ్ ఫోర్స్ డైరెక్షన్, దిస్ ఈజ్ ద అప్లైడ్ ఫోర్స్ డైరెక్షన్. బట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎలా జనరేట్ అవుతుంది చూడండి, ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ది అప్లైడ్ ఫోర్స్, ఆపోజిట్ టు ద ఫ్రిక్షనల్ ఫోర్స్ డైరెక్షన్ ఎఫ్ అనేటువంటి ఫ్రిక్షనల్ ఫోర్స్ జనరేట్ అవుతుంది.
ఏమో అర్థమవుతుందా లేదా చూడండి. నౌ లెట్ మీ గో టు ద కాజ్ ఆఫ్ ది ఫ్రిక్షనల్ ఫోర్స్. ఆఫ్టర్ దట్ యువర్ డౌట్స్ కెన్ బి ఐ విల్ క్లారిఫై. ఒకసారి కాజ్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్కి వచ్చేద్దాము, అయినా కూడా మళ్ళీ చెప్తాను చూడండి. వై ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ జనరేటింగ్, అసలు ఏమవుతుంది అంటే, సో టు గెట్ ద క్లియర్ పిక్చర్ అబౌట్ దిస్ వన్, ఇట్ ఈస్ ద మైక్రోస్కోపిక్ లెవెల్ ప్రాపర్టీ. మైక్రోస్కోపిక్ లెవెల్ దగ్గరికి మనం వెళ్ళాలన్నమాట. చూడండి, ఇఫ్ యూ సీ ద మైక్రోస్కోపిక్ లెవెల్, ద టూ సర్ఫేసెస్ ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ ఇన్ ద ఫైనల్లీ స్మూత్ అనమాట, కరెక్ట్గా స్మూత్గా ఉండవు అనమాట. దే విల్ హ్యావ్ ద సమ్ ప్రొజెక్షన్స్, అంటే వాటి యొక్క సర్ఫేసెస్ అనేటువంటివి ఎచ్చు పల్లాలు కలిగి ఉంటాయి, ప్రొజెక్షన్స్ కలిగి ఉంటాయి. ఇఫ్ వీ అబ్జర్వ్ ద సర్ఫేసెస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ను మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనుకోండి అట్ మైక్రోస్కోపిక్ లెవెల్ అప్లై చేసిన మనం చూసామనుకోండి, బాగా మంచి జూమ్ చేస్తూ మనం చూసామనుకోండి, దట్ సర్ఫేసెస్ విల్ హ్యావింగ్ ద ప్రొజెక్షన్స్. ఆ సర్ఫేసెస్ మనకు ప్రొజెక్షన్స్ కలిగి ఉంటాయన్నమాట. దట్ సర్ఫేసెస్ కెన్ హ్యావ్ ద ప్రొజెక్షన్స్ అంటే ఎత్తు పల్లాలు అనమాట, ఎత్తు పల్లాలు కలిగి ఉంటాయి, ఎత్తులు పల్లాలు కలిగి ఉంటాయి. లెట్ మీ టేక్ ద స్మాల్ డయాగ్రామ్. ఇప్పుడు పైన తీసుకున్నటువంటి రెండు ఆబ్జెక్ట్స్ నేను తీస్తున్నాను, మైక్రోస్కోపిక్ లెవెల్లో మనం భూతద్దంలో పెట్టి చూస్తున్నాం అనుకోండి. చూడండి, దిస్ ఈజ్ ద బాటమ్ సర్ఫేస్ రియల్గా అయితే ఇలా స్మూత్గా ఉందనుకుంటున్నాం, బట్ మైక్రోస్కోపిక్ లెవెల్లో చూస్తే ఇలా ఎత్తు పల్లాలతో కలిగి ఉందన్నమాట. లైక్ దిస్ ఈజ్ ద ప్రొజెక్షన్స్ కలిగి ఉంది. మళ్ళీ టాప్ సర్ఫేస్ను కూడా చూస్తున్నాం. టాప్ సర్ఫేస్ నేను చూస్తే ఏమన్నా ఇలా ఉందనిపిస్తుంది, బట్ ప్రొజెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఎత్తు పొలాల్స్ ఉన్నాయి, ఇలా ఎత్తు పొలాలు అనేటువంటి ఉన్నాయన్నమాట. పైన టాప్ సర్ఫేస్ కూడా ఎత్తు పొలాలు. దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్ ఫర్ ది టాప్ సర్ఫేస్, దిస్ ఇస్ ద సర్ఫేస్ ఆఫ్ ది బాటమ్ సర్ఫేస్. విల్ యూ ప్లీజ్ లుక్ ఆన్ దిస్ వన్. వై ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ జనరేటింగ్? చూడండి, దీస్ ప్రొజెక్షన్స్ విల్ బి ఇంటర్లాకింగ్ బిట్వీన్ ద టూ సర్ఫేసెస్. రెండు సర్ఫేసెస్ మధ్య ఇంటర్లాక్ అవుతున్నాయి అన్నమాట. These two projections are interlocking between the two surfaces. That's why they are opposing the relative motion. ఏం చేస్తున్నాయి? These projections can interlock between the two surfaces. రెండు సర్ఫేసెస్ని ఇవి లాక్ చేసి పడేస్తాయి అన్నమాట. చూడండి, ఇఫ్ దే విల్ అపోజ్ ద రిలేటివ్ మోషన్. దట్స్ వై దే విల్ అపోజ్ ద రిలేటివ్ మోషన్. దే విల్ అపోజస్ ద రిలేటివ్ మోషన్ అంటే వాటి యొక్క కదలాలని ప్రయత్నం చేస్తే ఇవి అపోజ్ చేస్తూ ఉంటాయన్నమాట, లాక్ అయిపోయి ఉంటాయన్నమాట. చూడండి, నేను ఆబ్జెక్టును ఇటువైపుకు కదిలిద్దామని చూస్తే ఈ లాకులు ఓపెన్ కావడం లేదు, పైకి రావడం లేదు, ఇవి అపోజ్ చేస్తున్నాను. అప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎలా వస్తుంది? ఆపోజిట్ డైరెక్షన్ ఎలా వస్తుంది? ఒకవేళ నేను ఆబ్జెక్టును ఇటువైపు కదిలిద్దామనుకుంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏం చేస్తుంది? ఆపోజిట్ డైరెక్షన్లో, ఈ డైరెక్షన్లో జనరేట్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్. సో దే ఆర్ అపోజింగ్ ద లాక్. ఈ లాక్స్ అనేటువంటి అపోజ్ చేస్తాయి. ఇక్కడ ఒక చిన్న స్టెప్, ఒక పాయింట్ చెప్పుకొని మళ్ళీ వెళ్ళిపోదామమ్మ. మీ లెవెల్ కంటే కొద్దిగా బయటికి వెళ్ళేసి ఒక్క పాయింట్ చెప్పుకుందాం. మీరేమంటారా అంటే, యూ మీ గెట్ ద సమ్ డౌట్. ఒక చిన్న డౌట్ వస్తుందన్నమా. ప్లీజ్ చెప్పమ్మా. ఓకే, నేనేమని చెప్పాను? చెప్పింది మక్కి రాసుకుంటూ ఉంటే మీరు క్లాస్ ఏం వినలేరు. ఇంపార్టెంట్ పాయింట్స్ను రాసుకుంటూ వెళ్ళాలి, నోట్స్ అనేటువంటి. చెప్పు, అడుగు. ఓన్లీ సాలిడ్స్. ఫ్రిక్షనల్ ఈజ్ డెఫినెట్ ఓన్లీ ఫర్ సాలిడ్స్. లిక్విడ్స్కి ఉన్నటువంటి ఫ్రిక్షన్ను మనం విస్కాసిటీ అంటాం, దానికి సపరేట్, ఓన్లీ ఫర్ ద సాలిడ్స్. ఓకేనా? ఓకే, నౌ లెట్ మీ గో టు ద. చూడండి, ఇప్పుడు నేను మీకేం చెప్తున్నాను, ఇక్కడ ఒక పాయింట్ను మీకు అవుట్ ఆఫ్ ద సిలబస్లోకి వెళ్ళి ఒక చిన్న పాయింట్ చెప్పేసి వస్తాను. చూడండి, ఏం లేదమ్మా, యూ ఫీల్ దట్ ఇఫ్ ద సర్ఫేసెస్ ఆర్ రఫ్, సర్ఫేసెస్ అనేవి చాలా రఫ్గా ఉన్నాయి కదా, ఇఫ్ ఐ డూ ద హైలీ స్మూత్ పాలిష్, చాలా స్మూత్ పాలిష్ చేశాను అనుకోండి, ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేటువంటివి తగ్గిపోతుందేమో అని మీకు ఫీల్ అనుకోవచ్చు అనమాట. బట్ ఇట్ మే నాట్ పాసిబుల్. ఫర్ హైలీ స్మూత్ పాలిషింగ్ బాడీస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ విల్ ఇంక్రీజెస్, ఇంకా పెరిగిపోతుంది
అయిపోతుందన్నమాట. అట్ ద పర్టికులర్ లెవెల్ నుంచి దాటితే దే విల్ ఇంక్రీజెస్. ఇట్ ఈస్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద టూ ఆటమ్స్, రెండు ఆటమ్స్ మధ్య ఇంటరాక్షన్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి అమ్మా, ఇక్కడ ఒక సర్ఫేస్ ఉంది, కింద కూడా ఇంకొక సర్ఫేస్ ఉంది. దీన్ని హైలీ స్మూత్ పాలిష్ చేస్తే ఈ ఆటమ్కి కింద ఉన్నటువంటి ఆటమ్స్కి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ జనరేట్ అవుతుంది. హియర్ ఆల్సో ఫ్రిక్షనల్ ఫోర్స్ విల్ బి జనరేటెడ్. ఇప్పుడు నేనేమంటున్నాను, ఎత్తుబలాలు పెద్ద పెద్దగా ఉన్నాయమ్మా, వీటిని రఫ్ చేసేసి కాస్త చిన్నవి చేసేసాను, ఫ్రిక్షనల్ ఫోర్స్ డిక్రీజ్ అవుతుంది, ఇంకా డిక్రీజ్ అవుతుంది, ఫైన్గా పాలిష్ చేసుకుంటూ పోతాను, డిక్రీజ్ అవుతుంది. సడన్గా ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కువైపోతుంది అనమాట. బికాజ్ ఆఫ్ దే ఆర్ మేకింగ్ ద హైలీ స్మూత్ పాలిష్. చాలా స్మూత్ చేశాను అనుకోండి, హై చేశాను అనుకోండి, ద అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ ద ఆటమ్ 1, ఇక్కడ చూడండి ఆటమ్ 1 ఉంది, కింద సర్ఫేస్లో ఉన్నటువంటి ఆటమ్ 2, దే అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ ద టూ ఆటమ్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్ విల్ బి ఎన్హాన్సింగ్ ఆఫ్టర్ పర్టికులర్ లెవెల్ ఆఫ్ ది స్మూత్ సర్ఫేస్. ఒక పర్టికులర్ లెవెల్ స్మూత్ నుంచి పైకి వెళ్ళే కొద్దీ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. దీనికి మీరు బెస్ట్ ఎగ్జాంపుల్గా మీరు చిన్న తరగతుల్లో మీరు పిల్లలప్పుడు ఏం చేస్తారంటే, రెండు పాలిష్ బండలను తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఒకదాని మీద ఒకటి కదులుపుతూ ఉన్నారనుకోండి, మధ్యలో కొద్దిగా వాటర్ డ్రాప్ వేశారనుకోండి, వాటర్ డ్రాప్ వేసి కదపాలని చూస్తే కదులుతుందా అది? హలో, ఇప్పుడు హైలీ స్మూత్ సర్ఫేస్ గ్రానైట్, హైలీ స్మూత్ గ్రానైట్ సర్ఫేసెస్ తీసుకున్నారమ్మా, రెండింటి మధ్య ఒక వాటర్ డ్రాప్స్ వేసి కదిలించాలని చూశారు. దెన్ దే విల్ ఇంటరాక్ట్ ద ఆటమ్స్, రెండు ఆటమ్స్ మధ్య ఇంటరాక్షన్, అట్రాక్షన్ ఫోర్సెస్ విల్ జనరేట్. దే వోంట్ అలో ద మోషన్ రిలేటివ్ మోషన్ జనరేట్ చేయదు. దిస్ ఈస్ ద అవుట్ ఆఫ్ సిలబస్, నో నీడ్ టు రైట్ ఇన్ అవర్ ఎగ్జామినేషన్. దట్స్ వై జస్ట్ ఐఎమ్ ఇండికేటింగ్. ఏమంటారా అంటే, మీరు ఈ రఫ్ సర్ఫేసెస్ నేను తగ్గించుకుంటూ పోతే ఫ్రిక్షనల్ ఫోర్స్ కిందికి పడిపోతూ పోతుంది కదా అని అనుకుంటాం. అట్ పర్టికులర్ లెవెల్ వరకు మాత్రమే మనం తగ్గించగలం. ఆఫ్టర్ ద స్మూత్ సర్ఫేసింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ సడన్లీ ఇంక్రీజెస్, ఒక్కసారిగా పెరుగుతుంది అనమాట. బికాస్ ఆఫ్ ద అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ ద టూ ఆటమ్స్, రెండు ఆటమ్స్ మధ్య కూడా అట్రాక్షన్ ఫోర్స్ జనరేట్ కావడం వల్ల ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎన్హాన్స్ అవుతుంది, సడన్గా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ వీఆర్ నాట్ డీలింగ్ దట్ లెవెల్, ఆ లెవెల్లో మనం డీల్ చేయడం లేదు. జస్ట్ వీఆర్ డీలింగ్ ఓన్లీ ద డిక్రీజింగ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ను మనం డిక్రీజ్ చేయడం కోసమే మనం వెళ్తున్నాం. నౌ లెట్ మీ గో టు ద వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది ఫ్రిక్షన్ వల్ల మనకి ఏమైనా అడ్వాంటేజ్ ఉందా? అడ్వాంటేజ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా ఈ క్వశ్చన్. అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్, అడ్వాంటేజ్ ఆఫ్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ అంటే ఏం చెప్పానమ్మా, ఒక చిన్న వర్డ్ ఏముందమ్మా, రెండు ఆబ్జెక్టులు ఒకదానినొకటి కదలాలన్నా ప్రయత్నం చేసినా, కదులుతున్న వాటి కదలికను ఆపడానికి జనరేట్ అయినటువంటి ఫోర్సు, అంతేనా? ఓకే, డన్. సో నౌ లెట్ మీ గో టు ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది ఫ్రిక్షనల్ ఫోర్స్. దీనికి ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా మీరు తీసుకుంటారనమాట. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? ఒకవేళ ఫ్రిక్షనల్ ఫోర్సే లేదనుకోండి, ఏమవుతుంది? వీ కెనాట్ వాక్, మనం అస్సలు కదలేకడం. సో ఎస్, వీ కెనాట్, ఇట్ విల్ హెల్ప్ టు వాక్. చూడండి, మనం రాద్దాం, ఇట్ విల్ హెల్ప్ టు వాక్ ఆన్ ద సర్ఫేస్ మీద మనం నడచాలంటే ఖచ్చితంగా చూడండి. చూడండి, ఇట్ కెన్ బి హెల్ప్ టు రైట్. మనం ఇప్పుడు నేను రాయాలనుకున్నా కూడా ఇక్కడ ఖచ్చితంగా ఫ్రిక్షనల్ టు హోల్డ్ ద ఆబ్జెక్ట్స్ను హోల్డ్ చేయడానికి, టు హోల్డ్ ద ఆబ్జెక్ట్స్. ఏదన్నా ఆబ్జెక్ట్స్ను మనం పట్టి ఉంచుకోవాలనుకోండి, ఖచ్చితంగా మనకు ఫ్రిక్షనల్ ఫోర్స్ కావాలి, లేకపోతే మనకు రాదనమాట. మనకు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏం రాదనమాట. చూడండి, టు సపోర్ట్ ద ఆబ్జెక్ట్, టు సపోర్ట్స్, రెండు ఆబ్జెక్ట్లను సపోర్ట్ చేసుకోవాలన్నా కూడా ఫ్రిక్షనల్ ఫోర్స్ రావాల్సి ఉంటుందన్నమాట. చూడండి, మనకి ఎటువంటి టు లైట్ ద మ్యాచ్ మ్యాచ్ స్టిక్ని మనం లైట్ చేయాలనుకోండి, ఏ విధమైనటువంటి ఫ్రిక్షనల్ ఫోర్స్ను మనం చూడండి ఈ మ్యాచ్ స్టిక్ని మనం ఫైర్ చేయాలనుకోండి, ఖచ్చితంగా మనకు ఫ్రిక్షనల్ ఫోర్స్ కావాల్సిందే. ఎటువంటివి? చూడండి, టు రన్ ద వెహికల్స్ను మనం కదిలించాలనుకోండి, ఖచ్చితంగా మనకు ఫ్రిక్షనల్ ఫోర్స్ కావాలి. టు రన్ ద వెహికల్స్, ఇలా ఎన్నైనా రాసేయండి అమ్మా. చూడండి, అర్థం కాలా? టు స్టాప్ ద వెహికల్స్, టు స్టాప్ ద వెహికల్, కరెక్ట్ అమ్మా. టు స్టాప్ ద వెహికల్స్ను మనం స్టాప్ చేయాలనుకున్న ఫ్రిక్షనల్ ఫోర్స్ కావాలి. అట్లీస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి క్వశ్చన్
టు రన్, పరిగెత్తాలన్నా సరే, ఓకే, లైక్ దిస్. ఇలా మనకి ఎన్నైనా తీసుకోండి. చూడండి ఇలాంటివి వాళ్ళు మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్రకారము ఇఫ్ దే ఆర్ గివింగ్ ద 3 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చారనుకోండి, అట్లీస్ట్ 4 పాయింట్స్ అని రాయాల్సి ఉంటుందమ్మా. ఈచ్ పాయింట్ 1 మార్క్ స్కోర్ చేస్తే అట్లీస్ట్ 4 మార్క్స్. చూడండి, టు డ్రైవ్ ద స్క్రూ ఇన్ టు ద వాల్లోకి మనం స్క్రూ 3 marks, only 3 marks. Definition is the 1 mark. Examples, what is the uses of the frictional force is the 2 marks. They will give the only 3 marks question. 3 marks question ke vastund anamata. Chudandi, to drive the screw, to drive ante ekkinchadam, drive the screw into the wall, అంటే గోడ లోపలికి మనం స్క్రూని ఎక్కించాలనుకోండి, ఖచ్చితంగా మనం ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉండాలి, లేకపోతే మనం స్క్రూని ఎక్కించలేము అనమాట. ఇవన్నీ అడ్వాంటేజెస్ అమ్మా. ఫ్రిక్షన్ మనకు బాగా పనికొస్తుంది కదా అని చెప్పేసి మనం ఫ్రిక్షన్ మనం అలాగే వాడుకుంటే డిసడ్వాంటేజెస్ ఆల్సో ఇదే. లెట్ మీ రైట్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏదో ఒక్కటి చెప్పండి అమ్మా, ఏదన్నా ఒక్క డిసడ్వాంటేజ్ చెప్పండి, ఏదైనా ఒక్క డిసడ్వాంటేజ్ చెప్పమ్మా. ఎస్ ఫస్ట్ వన్, ఇట్ విల్ కాజ్ ద వేర్ అండ్ టీర్ ఆఫ్ ది మూవింగ్ పార్ట్స్. అంటే కదులుతున్నటువంటి పార్టుల యొక్క వాటి యొక్క అరుగుదలను తీసుకొస్తాయి. అలాగే ఏం చేస్తాయి, వాటి యొక్క మన్నికను పోగొడతాయి అనమాట. ఇప్పుడు నువ్వు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మేము చెప్తాను చూడండి. ఇప్పుడు మీ యొక్క వెహికల్ టైర్ అనేటువంటిది కొన్ని రోజుల తర్వాత దాని యొక్క అరుగుదల వెళ్ళిపోతుంది అనమాట. వెహికల్ టైర్ పనికి రాకుండా వెళ్ళిపోతుంది. దాన్ని వేర్ ఇన్ టీర్ అంటాం అనమాట. చూడండి, సో ఇట్ విల్ కాజ్ వేర్, చెప్పమ్మా, వేర్ అండ్ టీర్ అవుతుంది. అది కూడా రాస్తాం. ఓకే, అది వీ విల్ రైట్ దట్ వన్ ఆల్సో. చూడండి, టు గెట్ ద మోర్ డ్యూ టు ద ఫ్రిక్షన్, ఇట్ విల్ ప్రొడ్యూస్ ద మోర్ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. లాట్ ఆఫ్ హీట్ ప్రొడ్యూసెస్. ఇట్ కెన్ కాజ్ ద డ్యామేజ్ ద పార్ట్స్ను కూడా డ్యామేజ్ చేసేదానికి ఛాన్స్ ఉందన్నమాట. చూడండి, ఇట్ ప్రొడ్యూసెస్, అది రాసుకోండి, నో ఇష్యూ, ప్రొడ్యూసెస్ ద హీట్ను ప్రొడ్యూస్ చేస్తే. అర్థం కాలేదు, ఇంకొకటి చెప్పు. ఏమ్మా చెప్పాలి, నాకు అర్థం కాలేదు, ఇంకొకసారి రిపీట్ చేయి. రాస్తాం, రెడ్యూస్ ద స్పీడ్ ఆఫ్, రాస్తాం, అది కూడా రాద్దామమ్మా. సో ఇట్ ప్రొడ్యూస్ ద హీట్ అండ్ ఇట్ కెన్ డ్యామేజ్ ద పార్ట్స్ను డ్యామేజ్ చేసేదానికి కూడా ఆస్కారం ఉందన్నమాట. ఎప్పుడైతే ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేటువంటిది ఎక్కువ మనకు ప్రొడ్యూస్ అవుతాయనుకో, అప్పుడు మనకి ఏమవుతాయి, అవి డ్యామేజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. థర్డ్ వన్, సో ఇట్ విల్ ఫ్రీజ్ ద పార్ట్స్. ఫ్రీజ్ అంటే గట్టిగా పట్టేసుకుంటాయన్నమాట. ఇట్ విల్ ఫ్రీజ్ ద పార్ట్స్, ఇట్ విల్ ఫ్రీజ్ ఆర్ ఇట్ విల్ ఫ్రీజ్ ఆర్ ఇట్ విల్ సీజ్ ద పార్ట్స్. సీజ్ అయిపోయింది నీ బండి అంటారు చూసారా, ఇట్ విల్ సీజ్ ద పార్ట్స్. పార్ట్స్ నీకు సీజ్ అయిపోతుంది, ఇంజిన్ సీజ్ అయిపోయిందాయా ఎక్కువ నువ్వు డ్రైవ్ చేయడం వల్ల అంటారు. ఎప్పుడన్నా గమనించారా, నీ బండి సీజ్ అయిపోయిందాయా అంటారు. బికాస్ ఆఫ్ దే ఆర్ గెటింగ్ ద మోర్ ఫ్రిక్షన్. ఎక్కువ ఫ్రిక్షన్కి వెళ్ళి ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ అయ్యి అవి సీజ్ అయిపోతాయి, పార్ట్స్ అన్ని లాక్ అయిపోతాయి ఒకదాన్నొకటి. దాన్ని సీజింగ్ అంటాం అన్నమాట. సో ఇట్ విల్ ఫోర్త్ వన్ వాట్ విల్ సో టు గెట్ ద ఇట్ విల్ రెడ్యూస్ ద స్పీడ్నే రెడ్యూస్ చేసేదానికి ఛాన్స్ ఉందన్నమాట. ఇట్ విల్ రెడ్యూస్ ద స్పీడ్నే రెడ్యూస్ చేసి పడేస్తుంది అనమాట. లైక్ దిస్ అట్లీస్ట్ యూ నీడ్ టు రైట్ 3 పాయింట్స్. 3 పాయింట్లన్నా నువ్వు రాయాల్సి ఉంటుంది అనమాట. వాట్ ఆర్ ద డిసడ్వాంటేజ్? మనం వేర్ అండ్ టీర్ వచ్చిందనుకోండి, పార్ట్స్ ఎప్పటికప్పుడు ఏమంటూ వీ నీడ్ టు యూజ్ ద మోర్ ఎనర్జీ టు రన్ ద వెహికల్. ఎప్పుడైతే ఈ పార్ట్స్ అనేటువంటివి ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ అవుతున్నాయో, సీజ్ అయిపోయేదానికి దగ్గర వస్తున్నాయో, మనం ఇంకా ఎక్కువ ఎనర్జీని వాడి మనం పార్ట్స్ని రన్ చేయాల్సి ఉంటుంది. అంతేనా కాదా? సో దట్ ఈజ్ ఆల్సో వీఆర్ డిసడ్వాంటేజ్. అది కూడా మనకు ఒక డిసడ్వాంటేజ్ అనమాట. దిస్ ఈజ్ ఆల్సో వన్ 3 మార్క్స్ క్వశ్చన్. ఇది కూడా సింపుల్గా మీరు రాస్తే సరిపోతుంది. నౌ లెట్ మీ గో టు ద అనదర్ వన్. ఇంకొక దాంట్లోకి వెళ్దాం. సో అర్థం కాలేదు.
అడ్వాంటేజెస్ ఏమున్నాయమ్మా, మనం పట్టుకోగలము, మనం నార్మల్ డైలీ లైఫ్లో ఏమున్నాయి అదేమ్మా, వాక్ కదలడానికి పరిగెత్తడానికి ఉపయోగిస్తాం, ఆబ్జెక్టులు పట్టుకోవడానికి, మ్యాచ్ బాక్స్లో మ్యాచ్ను వెలిగించడానికి, వెహికల్ కదలడానికి, వెహికల్ను ఆపడానికి, టు డ్రైవ్ ద స్క్రూను గోడలకి ఎక్కించడానికి, ఇలాంటివి ఏవైనా నీకు ఏది వస్తే అది, వేరే ఐలాండ్ రూల్ ఏం లేదు ఇక్కడ. హలో, లెట్ మీ గో టు ద నెక్స్ట్. ఎస్, టు రైట్ ద పెన్, బాల్ పెన్ను నువ్వు రాయాలనుకున్నా, టు రైట్ ద పెన్, టు రైట్ లెటర్స్ ఆన్ ద పేపర్ మీద నువ్వు రాయాలనుకున్నా కూడా ఖచ్చితంగా ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉండాలి. అదర్వైజ్ ఇట్ కెనాట్ బి గెట్ ద లెటర్స్ ఆన్ ద పేపర్ మీద వచ్చేదానికి ఛాన్స్ లేదు. చూడండి, నౌ దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద మెథడ్స్ టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్? మెథడ్స్ టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్, ఇది మనల్ని ఎగ్జామ్లో అడిగేదానికి చాలా హోప్ పెట్టుకుంటున్నాను. మెథడ్స్ టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్ ఎలా రెడ్యూస్ చేస్తావు? ఎస్, రూబ్రికెంట్ ఆయిల్ను వాడతాం. ఫస్ట్ మీరు చెప్పినటువంటిది వీ కెన్ యూజ్ ద లూబ్రికెంట్స్ని మనం వాడతాం అనమాట. చూడండి, ఫస్ట్ వన్, బై యూజింగ్ ద లూబ్రికెంట్స్ను వాడి మనము ఫ్రిక్షనల్ ఫోర్స్ను తగ్గిస్తాం. ఎందుకు? ద లూబ్రికెంట్స్ కెన్ బి దే విల్ ఫ్లో బిట్వీన్ ద టూ సర్ఫేసెస్, దే విల్ సపరేట్ ద టూ సర్ఫేసెస్, దే కెన్ ఈజీలీ మూవ్ ఆన్ ద రెండు పార్ట్స్ను మనం కదిలించడానికి చేయొచ్చు అనమాట. సెకండ్ వన్, ఇంకోటి ఏదైనా చెప్పండి. బై పాలిషింగ్. వెరీ గుడ్, బై పాలిషింగ్. వెరీ గుడ్, బై పాలిషింగ్ ద పార్ట్స్ అనేటువంటివి పాజిటివ్ పార్ట్స్ను మనము పాలిష్ చేస్తామన్నమాట. ఇప్పుడు మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు ఇక్కడ, సార్ పాలిష్ చేస్తే మీరు ఫ్రిక్షన్ ఎక్కువ అవుతుంది అంటున్నారు కాబట్టి ఆ లెవెల్ వరకు మనం ఇంకా డిస్కషన్ చేయలేదమ్మా. మీరు ఇంటర్మీడియట్ లెవెల్ వరకే మీరు ఆలోచించండి అనమాట. సో ఇట్ విల్ గో టు ద బియాండ్ ద లెవెల్. రీసెర్చ్ లెవెల్లో ఉన్నటువంటి పాయింట్ను ఎస్, వీ యూజింగ్ ద బాల్ బేరింగ్స్ని మనం వాడేసి కూడా మనం ఫ్రిక్షన్ చేయవచ్చు. బై యూజింగ్ ద బాల్ బేరింగ్స్, అది కూడా రాద్దాం. బై యూజింగ్ ది బాల్ బేరింగ్స్ను మనం వాడేసి ఫ్రిక్షనల్ ఫోర్స్ను, చూడండి మూవింగ్ పార్ట్స్ మధ్య బాల్ బేరింగ్స్ను వాడుతున్నాం అనమాట. చూడండి, ఇప్పుడు మూవింగ్ పార్ట్స్ ఏదైనా ఒకటి కదులుతుంది అనుకోండి, ఆ మధ్య బాల్ బేరింగ్స్ను మనం వాడేసి ఫ్రిక్షనల్ ఫోర్స్ను మనం తగ్గించుకోవచ్చు బాగా అనమాట. నౌ లెట్ మీ గో టు ద అనదర్ వన్, బై టేకింగ్ ద స్పెషల్ షేప్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ యొక్క షేప్ను స్పెషల్గా తయారు చేయడం, దాన్ని ఏమంటామా అంటే స్ట్రీమ్ లైనింగ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. బై మేకింగ్ ద స్ట్రీమ్ లైనింగ్ అనేటువంటి తీసుకురావడం. స్ట్రీమ్ లైనింగ్ అంటే స్పెషల్ షేప్లోకి తీసుకురావడం అమ్మ. స్ట్రీమ్ లైనింగ్లోకి తీసుకురావడం. సో దేర్ విల్ హ్యావింగ్ ద స్పెషల్ షేప్. ఇప్పుడు చూడండి, విమానంను గమనిస్తే దాని యొక్క షేప్ పర్టికులర్ షేప్లోకి తీసుకొచ్చారు. చూడండి, స్కూటర్ యొక్క ఫ్రంట్ ఉన్నటువంటి సో దట్ ఈస్ ద ఏరోడైనమిక్ షేప్, స్పెషల్ షేప్లోకి తీసుకురావడం ఆబ్జెక్ట్ని. సో టు డిక్రీజ్ ద ఫ్రిక్షన్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ హౌ టు రిడ్యూస్ ద ఫ్రిక్షనల్. అర్థం కాలేదు ప్లీజ్. గ్రీస్ ఈజ్ నథింగ్ బట్ లూబ్రికెంట్ ఓన్లీనా. గ్రీస్ ఆర్ నథింగ్ బట్ లూబ్రికెంట్స్. రెండు ప్లేసుల మధ్య వాడేటువంటి ఎనీథింగ్, అది లిక్విడ్ కానీ సాలిడ్ కానీ గ్యాస్ కానీ ఏదో ఒక దానిని మనం వాడేదాన్ని మనం లూబ్రికెంట్స్ అంటాం. సో వీ కెన్ యూజ్ దిస్ వన్. దట్ గ్రీస్ ఆల్సో విల్ కమ్ అండర్ ద లూబ్రికెంట్ కిందనే మనం తీసుకుంటాం. ఓకేనా? నౌ ఓకే, దీస్ ఆర్ ద yes, that one also we can reduce the normal force. అది కూడా రాసుకుందాం. By reducing the normal force, దాని మీద పనిచేసేటువంటి నార్మల్ ఫోర్స్ బై రెడ్యూసింగ్ ది, ఇంకొకటి చెప్పండి ఏదంటున్నారు? అట్లా మనం చెప్పేదానికి లేదు, ఎందుకంటే కాంటాక్ట్ లేకపోతే ఫ్రిక్షనల్ ఫోర్సే లేదు. ఇంకా మనము ఫ్రిక్షన్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కాంటాక్ట్ లేదంటే మనం ఫ్రిక్షన్ గురించి వద్దు, ఇంకా ఆ సబ్జెక్ట్ వేరేదైపోతుంది. ఎస్ ప్లీజ్. అర్థం కాలేదు? అవును, నార్మల్ ఫోర్స్ను మనం తగ్గించడం వల్ల ఫ్రిక్షనల్ వాల్యూని కూడా తగ్గించవచ్చు. ఎలా అనేటువంటిది నెక్స్ట్
ఎస్ వీఆర్ రిడ్యూసింగ్ ద మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఓవర్ సర్ఫేస్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క మాస్ను తగ్గించి కూడా మనం ఫ్రిక్షనల్ ఫోర్స్ను తగ్గించవచ్చు అనమాట. నౌ లెట్ మీ గో టు ద హౌ టు ఇంక్రీజ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్. కొన్నిసార్లు మనకు ఫ్రిక్షన్ను పెంచుకోవాల్సిన ప్లీజ్ అర్థం కాలేదు, ఇంకొకసారి చెప్పు. ఎవరు అంటున్నారు? అదే కదా రాసినాను కదా, బై పాలిషింగ్ ఈజ్ ద పార్ట్స్ను పాలిష్ చేయడం వల్ల రెడ్యూస్ అయిపోతుంది చెప్పాను కదా. ఇది ఇక్కడ ఉంది కదా సెకండ్ పాయింట్ ద సేమ్ నా. ఓకే డన్. నా వీల్స్ ఈజ్ నథింగ్ బట్ బాల్ బేరింగ్సే కదా, వీల్స్ ఆర్ నథింగ్ బట్ బాల్ బేరింగ్సే. ఓకే నౌ లెట్ మీ గో టు ద సమ్ టైమ్స్ వీ నీడ్ టు ఇంక్రీజ్ ద ఫ్రిక్షన్ ఆల్సో. కొన్నిసార్లు మనం ఫ్రిక్షన్ను yes that is nothing but it is acting like a lubricant between the two surfaces. రెండు సర్ఫేసెస్ మధ్య బాల్ బేరింగ్స్ లాగా పనిచేస్తున్నాయి. స్మాల్ స్పియర్ ఆఫ్ ది శాండ్ స్పియర్స్ అనేటివి ఒక బాల్ బేరింగ్స్ లాగా పనిచేస్తున్నాయి అన్నమాట రెండు సర్ఫేసెస్ మధ్య. ఓకే డన్. నౌ లెట్ మీ గో టు ద అనదర్ కాన్సెప్ట్. ఇంకో కాన్సెప్ట్లోకి వెళ్దాం. హౌ టు ఇంక్రీజ్ ద ఫ్రిక్షన్. కొన్నిసార్లు ఫ్రిక్షన్ మనం పెంచుకోవాల్సిన అవసరం కూడా వస్తుందమ్మా. నా సి లెట్ మీ టేక్ దే స్పోర్ట్స్ ప్లేయర్స్ దే ఆర్ యూజింగ్ ద స్పెషల్ టైప్ ఆఫ్ షూస్. వాడుతుంటారనమాట. ఎందుకు? ఎస్ ద మౌంటైన్ క్లైంబింగ్. When the people who are using the mountain climbing also they are using the specially designed shoes. ఇలాంటివన్నీ వాడుతుంటారు అనమాట. వాట్ ఈస్ ద they need the friction which is having they need highly frictional shoes. So how to increase the friction? Method to increase the friction. ఇంక్రీజ్ ద ఫ్రిక్షన్ ఎలా ఇంక్రీజ్ చేయొచ్చు అనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. హౌ వీ కెన్ ఇంక్రీజ్ ద ఫ్రిక్షన్ ఒకటి ఫస్ట్ చెప్పండి, సింపుల్గా పైన ఉన్నటువంటి దానికి చెప్పండి. పాలిష్ చేస్తే ఫ్రిక్షన్ వస్తుంది. రఫ్ హార్డ్ అంటే అది వేరే. మేకింగ్ సర్ఫేస్ అయితే రఫ్ చేస్తున్నాను అనమాట. సో బై మేకింగ్ ద సర్ఫేసెస్ రఫ్ చేస్తున్నాం అనమాట. చాలా రఫ్గా ఉంటాయి. అంటే ఎక్కువ రఫ్ అయ్యే కొద్దీ ఫ్రిక్షన్ కూడా ఎక్కువ అయిపోతుంది. చూడండి ఇప్పుడు లూబ్రికెంట్లు వాడితే రెండింటి మధ్య వెట్ అవుతుంది. బై మేకింగ్ ద సర్ఫేసెస్ డ్రై కూడా చేస్తే ఫ్రిక్షనల్ అయిపోతుంది. బై మేకింగ్ ద సర్ఫేసెస్ బై యూజింగ్ ద డ్రై సర్ఫేసెస్ను వాడేసి మనం ఫ్రిక్షనల్ సర్ఫేస్ను డ్రై సర్ఫేసెస్ అంటే వెట్గా ఉన్నటువంటి కాకుండా డ్రై సర్ఫేస్. నో సర్ఫేస్. ఎస్ ఇదిగో చూడు, ఇంక్రీజింగ్ ద నార్మల్ ఫోర్స్ బై ఇంక్రీజింగ్ ద నార్మల్ ఫోర్స్ను ఇంక్రీజ్ చేసి దాని మీద ఉన్నటువంటి లోడును పెంచి ఫ్రిక్షనల్ ఫోర్స్ను కూడా మనం పెంచవచ్చు అనమాట. లైక్ దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద పాయింట్స్. No, surface areas may not be act on the frictional force. If this is the true, using grip is nothing but they are rough తీసుకురావడమే. హలో, సర్ఫేస్ ఏరియాలు రఫ్ లైక్ తీసుకురావడమే గ్రిప్స్ అంటే. ఓకే లెట్ మీ గో టు దీస్ ఆర్ ద సమ్ మెథడ్స్ ఓన్లీ. వీఆర్ హ్యావింగ్ ద లాట్ ఆఫ్ yes that is only they are making the some area is the rough ఏరియాలో తయారు చేస్తున్నాడు అనమాట. ఆ గ్రిప్స్ మధ్య ఉన్నటువంటి గ్రూవ్స్ రఫ్ ఏరియాని తయారు చేసి పెడతాయి అనమాట. దట్ ఈస్ ద మేకింగ్ ద రఫ్ ఆఫ్ ది సర్ఫేసెస్ను రఫ్ లైక్ తీసుకురావడం. సో yes యూజ్ చేయొచ్చు బికాస్ ఆఫ్ బై టేకింగ్ ద స్పెషల్ షేప్ లేకి తీసుకొచ్చి ఎనీవన్ ఏదైనా రాసుకోండి అమ్మా. దీస్ ఆర్ ద జనరల్ లెక్చర్. మీకు ఉన్నటువంటి దాంట్లో జనరల్గా నువ్వు ఎలాగైనా రాయొచ్చు అనమాట. చాయిస్ ఈజ్ యువర్స్. ఇదే రాయాలని రూల్ అంటూ ఏం లేదని చెప్పినా కదా స్టార్టింగ్లోనే. నౌ లెట్ మీ గో టు ద అనదర్ వన్. నౌ లెట్ మీ గో టు ద లాస్ ఆఫ్ ఫ్రిక్షన్. నౌ వెరీ ఇంపార్టెంట్ వన్, లాస్ ఆఫ్ ఫ్రిక్షన్. చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది అడుగుతారని నేను అనుకుంటున్నాను. లాస్ ఆఫ్ ఫ్రిక్షన్ చూడండి.
టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్ కూడా చెప్పుకుందాం, తొందరపడద్దు. టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్ దానికి వద్దాం. అసలు ఫ్రిక్షన్ ఏ ప్రాపర్టీస్ని ఒబే చేస్తుంది, ఫ్రిక్షన్ ఒబే చేసేటువంటి ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి, ఏం రూల్స్ ఉన్నాయో వాటిని లాస్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటాను. చూడండి, ఇట్ ఈస్ ద రూల్స్, ఇట్ ఈస్ otherwise we can take the frictional force obey the certain rules, those rules are named as the laws of friction antam. The frictional force obey the frictional force obey the rules nu obey చేస్తుంది. So obey the rules, those rules can be called as, those rules are called లాస్ ఆఫ్ ఫ్రిక్షన్. వాటిని మనం ఏమంటామంటే లాస్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటాం. ఏవైతే ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ సర్టన్ రూల్స్ను ఒబే చేస్తుంది, ఆ రూల్స్ అన్నిటిని మనము లాస్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటాం. దీస్ రూల్స్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఎక్స్పెరిమెంట్ రిజల్ట్స్. ఇవన్నీ రూల్స్ అని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే సర్టన్ ఎక్స్పెరిమెంట్స్ చేసి వచ్చినటువంటి రిజల్ట్స్ను బట్టి ఈ రూల్స్ను మనం రాయబడినాయి అనమాట. సో దీస్ రూల్స్ ఆర్ డిరైవ్డ్, దీస్ రూల్స్ ఆర్ derived from experimental results, ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్ను బట్టి ఈ రూల్స్ను మనం రాబట్టుకున్నాం అనమాట. సో ఇక్కడి నుంచి ఈ పాయింట్ వరకు మీరు ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు అర్థం కావడం కోసం రాశాను అంతే. వాట్ ఆర్ ద లాస్ ఆఫ్ ఫ్రిక్షనల్ మీన్స్, ఫస్ట్ ఆల్ మీన్స్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది ఏరియా ఆఫ్ కాంటాక్ట్. ఫస్ట్ వన్, ఇది ఎప్పుడు నేను రాయడం లేదు, చూడు మీరు చెప్తున్నారు, ఇద్దరు ముగ్గురు చెప్పారు కూడా ఈ ఆన్సర్. ఫ్రిక్షనల్ ఫోర్స్ను ఏరియా పెంచి ఫ్రిక్షన్ పెంచుకోవచ్చు అన్నారు, బట్ నేను రాయలేదు ఇక్కడ. సో ద ఫ్రిక్షనల్ ఫోర్స్ చెప్తాను, ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ కాంటాక్ట్. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ మీద ఇది డిపెండ్ కాదు. ఒకవేళ ఇదే కరెక్ట్ అయితే గిన మీ యొక్క స్కూటర్, చెప్తాను, అది కూడా చెప్తాను. ఒకవేళ ఇది రియల్గా ట్రూ అనుకున్నారనుకోండి, మీ యొక్క స్కూటర్ టైర్లు లేకపోతే మీ యొక్క సైకిల్ టైర్ల యొక్క లాస్ట్ ఎడ్జ్ అనేటువంటిది ఒక ప్లేట్ లాగా తయారు చేయాలి, బ్రేక్ వేయడానికి, ఆగడానికి. లేదా ఇప్పుడు విమానం టైర్ ఆగడానికి పెద్ద పెద్ద టైర్లు చేసి పెట్టాలన్నమాట. అర్థమవుతుందా లేదా నేను చెప్పేది మీకు? సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద నార్మల్ ఫోర్స్. దాని పైన పనిచేస్తున్నటువంటి నార్మల్ ఫోర్స్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఎంత లోడ్ దాని మీద పడితే అంత ఫ్రిక్షనల్ ఫోర్స్ జనరేట్ అవుతుంది, అంతేకాని నువ్వు ఏరియా ఆఫ్ కాంటాక్ట్తో సంబంధం లేదు. అర్థమవుతుందా లేదా ఇక్కడ? సో దట్ ఈస్ ద థింగ్, దాని మీద పనిచేసేటువంటి నార్మల్ ఫోర్స్ మీద పనిచేస్తుంది అనమాట. సో నవ్ లెట్ మీ గో టు ద సెకండ్ పాయింట్ తీసుకుందాము. ద ఫ్రిక్షనల్ ఏది ఫస్ట్దే? No. What I am taking, see, these are the experimental results అంటున్నాను. These are rules are derived from the experiment result. నువ్వు అనేది ఏమంటున్నావు, ఇప్పుడు ఒక టైర్ వచ్చేసి ఇక్కడ ఫ్రాక్షనల్ సర్ఫేసెస్ ఎస్ ఉండేటట్టు దీనికి నైఫ్ ఎడ్జ్తో ఉన్నటువంటి దాన్ని నేను ఒకటి తీసుకుంటాను అంటాను, రెండోది వచ్చేసి బాగా విడుతున్నటువంటి దాన్ని తీసుకుంటున్నాను. బట్ మై క్వశ్చన్ ఈజ్ యూ నీడ్ టు టేక్ ద సేమ్ వెయిట్స్. ఇక్కడ 10 కిలోగ్రామ్ వెహికల్ తీసుకోవాలి, ఇక్కడ కూడా 10 కిలోగ్రామ్ వెహికల్ తీసుకోవాలి. ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇస్ ద సేమ్ బట్ టూ ఆబ్జెక్ట్స్, రెండు ఆబ్జెక్ట్స్కి ఒకే రకమైన ఫ్రిక్షన్ ఉంటుంది. అర్థమవుతుందా? ఓకే, డన్. సో దీస్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, that depends upon the normal force which is acting. దాని మీద పనిచేసేటువంటి నార్మల్ ఫోర్స్ ఎంత ఉందో దాని మీద మాత్రమే డిపెండ్ అవుతాయి. సో దే వోంట్ డిపెండ్స్ అపాన్ ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ మీద డిపెండ్ కాదు. నేను ఆల్రెడీ చెప్పాను, దీస్ ఆర్ ద ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్, ఎక్స్పెరిమెంటల్ ద్వారా వచ్చినటువంటి రిజల్ట్స్ అనమాట. నౌ లెట్ మీ గో టు ద అనదర్ వన్. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నార్మల్ రియాక్షన్. అంటే నార్మల్ రియాక్షన్ పెరిగే కొద్దీ ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా పెరుగుతుంది. It is directly proportional to normal reaction.
రియాక్షన్. నార్మల్ రియాక్షన్ ఎంత ఎక్కువ అయితే అంత ఫ్రిక్షనల్ ఫోర్స్ పనిచేస్తుంది అనమాట. లెట్ మీ టేక్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఎఫ్ అనేది ఫ్రిక్షనల్ ఫోర్స్ అనుకోండి. లెట్ మీ టేక్ ఎన్ ఈజ్ ద నార్మల్ రియాక్షన్, ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్. ఎఫ్ అనేటువంటిది ఎన్ మీద మనకు డిపెండ్ అయి ఉంటుంది. దెన్ డైరెక్ట్లీ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఎన్. ఇక్కడ ఎఫ్ అనేది ఫ్రిక్షనల్ ఫోర్సు, ఎన్ అనేటువంటిది నార్మల్ రియాక్షన్, మ్యూ అనేటువంటిది కోఎఫిషియంట్ ఆఫ్ ది ఫ్రిక్షన్. దీన్ని మ్యూని ఏమంటామా అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ది ఫ్రిక్షన్. మ్యూ ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్కు ఉన్నటువంటి ఓకే డన్. కోఎఫిషియంట్ ఆఫ్ ది ఫ్రిక్షన్ అంటాం, కోఎఫిషియంట్ ఆఫ్ ది ఫ్రిక్షన్ అంటాం. ఏది ఇక్కడ ఉన్నటువంటి మ్యూను. ఇప్పుడు మనకు ఏమడుగుతారా అంటే వాట్ ఈజ్ ద డెఫినేషన్ ఫర్ ది కోఎఫిషియంట్ ఆఫ్ ది ఫ్రిక్షన్. కోఎఫిషియంట్ ఆఫ్ ది ఫ్రిక్షన్ డిఫైన్ చేయమని మనల్ని అడుగుతారు. 1 మార్క్ క్వశ్చన్ అడుగుతారు, మ్యూను డిఫైన్ చేయండి అంటారు. డిఫైన్ ద మ్యూ. ఎఫ్ ఈజ్ ఈక్వల్ చూడండి ఎంఎన్ కాదమ్మా, మ్యూ ఎన్ దిస్ ఇస్ ద మ్యూ మా ఎం కాదు మ్యూ ఇది ఎన్. సో డోంట్ టేక్ లైక్ దిస్. దీనికి నేను చాలా ఎగ్జాంపుల్ చెప్తాను. యూ డోంట్ ఫీల్ దట్ ఆల్వేస్ నార్మల్ రియాక్షన్ ఈజ్ ద ఎంజీ. నార్మల్ రియాక్షన్ ఎప్పటికీ ఎంజీ కాదు, గుర్తుపెట్టుకో. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఆపరెంట్ వెయిట్ కూడా మనం చెప్పాను, నీకు గుర్తుందా? హలో, మార్నింగ్ చెప్పాను కదా, ఆపరెంట్ వెయిట్లో ఎన్ వాల్యూ మారిపోతుంది, లిఫ్ట్ కిందికి పడతా ఉంటుంది, వెయిట్ మాత్రం ఎంజీ కిందికే ఉంది. నార్మల్ రియాక్షన్ 0 అవుతుంది కొన్నిసార్లు. ఏ సిచ్యువేషన్లో 0 అయింది? ఫ్రీలీ ఫాలింగ్. లిఫ్ట్ యొక్క థ్రెడ్ తెగిపోయింది, కిందికి పడిపోతుంది లిఫ్ట్ ఇప్పుడు. కానీ నార్మల్ ఫోర్స్ ఎంత? ఇక్కడ నార్మల్ రియాక్షన్ వాల్యూ ఎంత? 0. కానీ వెయిట్ ఎంత? వెయిట్ ఎంత నాయనా? ఇప్పుడు చెప్పండి అమ్మా. వెయిట్ ఎంజీనే. ఇప్పుడు చూడు, ఇక్కడ స్ప్రింగ్ బ్యాలెన్స్ ఉంది, దీని మీద ఒక అబ్బాయి నిలబడుకొని ఉన్నాడు, లిఫ్ట్ అనేది ఫ్రీగా పడిపోతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు జీతో కిందికి పడిపోతుంది, ఫ్రీలీ ఫాల్ అవుతుంది. చూడండి, వెయిట్ మాత్రం కిందికి ఉంది, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ. బట్ నార్మల్ రియాక్షన్ లేదు, ఎన్ వాల్యూ 0. ఈ కేసు మనం అబ్జర్వ్ చేసాం. డోంట్ యూజ్ డైరెక్ట్ ఫార్ములా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ. ఇది కాదు, ఇట్ ఈస్ ద రాంగ్ అజంప్షన్. ఇది ఎప్పటికీ వాడకూడదు నువ్వు. యాజ్ పర్ ద కండిషన్ వీ నీడ్ టు యూజ్ ద ఫార్ములాను మనం యూజ్ చేసుకొని డిరైవ్ చేసుకోవాలి. ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ప్రకారం మనం డిరైవ్ చేసుకోవాలి. లెట్ మీ కంటిన్యూ. చూడండి, ఇప్పుడు ఏం వస్తుంది? ఇప్పుడు మ్యూను మనకు డిఫైన్ చేయండి అన్నాడు అనుకోండి. లెట్ మీ యూజ్ ద డిఫైన్ ద మ్యూను డిఫైన్ చేయండి అన్నాడు అనుకోండి. హౌ టు డిఫైన్? మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఫ్రిక్షనల్ ఫోర్స్ డివైడెడ్ బై నార్మల్ రియాక్షన్. ఫ్రిక్షనల్ ఫోర్స్కి నార్మల్ రియాక్షన్కి మధ్య ఉన్నటువంటి డెఫినేషనే. సో ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది ఫ్రిక్షనల్ ఫోర్స్ టు ద నార్మల్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ది ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. సో నౌ లెట్ మీ, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అండ్ నార్మల్ రియాక్షన్కి ఫ్రిక్షనల్ ఫోర్స్కు మధ్య ఉన్న రేషియోని అంటాం. చూడండి, వాట్ ఆర్ ద యూనిట్స్ ఫర్ ది కోఎఫిషియంట్ ఆఫ్ ది ఫ్రిక్షన్కు కోఎఫిషియంట్ ఆఫ్ ది ఫ్రిక్షన్కి ఏంటి యూనిట్స్? మ్యూ, నాట్ మ్యూ, నో యూనిట్స్, నాట్ ఇట్ ఈస్ ద మ్యూ. చూడండి, మ్యూ ఇది. సో మ్యూ హ్యావ్ ద నో యూనిట్స్. ఇట్ ఈస్ ద నో యూనిట్స్ ఆఫ్ ది ఫ్రిక్షన్. యూనిట్స్ ఆఫ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ ది ఫ్రిక్షన్ ఈజ్ నో యూనిట్స్. వీటికి యూనిట్స్ ఉండవు అనమాట. వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ది మ్యూ? డైమెన్షనల్ ఫార్ములా ఏంటమ్మా? నో డైమెన్షనల్ ఫార్ములా, ఆల్ ఆర్ 0, M0, L0, T0. డైమెన్షనల్ ఫార్ములా కూడా లేదు దీనికి, 0. ఇట్ ఈస్ ద రేషియో కాబట్టి మనకు ఎటువంటి పరిస్థితుల్లో మనకు ఫ్రిక్షనల్ ఫోర్స్కు సంబంధించినటువంటి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్కు మనకు ఏ విధమైనటువంటి లేవు. నౌ లెట్ మీ గో టు ద టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్లో ఉన్నటువంటి టైప్స్ దగ్గరికి వెళ్దాం. నౌ లెట్ మీ గో టు ద టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్. నౌ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫ్రిక్షనల్ అని కూడా మనకి ఎగ్జామ్లో అడిగేదానికి ఛాన్స్ ఉంది. టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్.
ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్ ఉన్నాయి మనకు అని మనల్ని అడిగేదానికి ఛాన్స్ ఉంది. చూడండి, బేసికల్లీ దేర్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్ యాజ్ పర్ అవర్ సిలబస్. దే ఆర్ డివైడెడ్ యాజ్ ద 3గా మనకు డివైడ్ చేశారు. వన్ ఈజ్ ద ఫ్రిక్షన్ అట్ రెస్ట్లో ఉన్నటువంటి ఫ్రిక్షన్ మన స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారు. వన్ ఈజ్ ద ఫ్రిక్షన్ విచ్ ఈజ్ జనరేటెడ్ ఇన్ ద మోషన్లో ఉన్నప్పుడు వచ్చేటువంటి ఫ్రిక్షన్ వచ్చేసి డైనమిక్ ఫ్రిక్షన్ అంటాము. బట్ యాజ్ పర్ ద సిలబస్ వీఆర్ హ్యావింగ్ ద 3 టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్. వన్ ఈజ్ ద స్టాటిక్ ఫ్రిక్షన్, మనకు ఉన్నటువంటిది బ్రాడ్గా 2 ఉన్నాయమ్మా. యాజ్ పర్ అవర్ సిలబస్, మన సిలబస్ ప్రకారం 3 ఇచ్చారు. ఫస్ట్ వన్ ఈజ్ ద స్టాటిక్ ఫ్రిక్షన్ అనమాట. వెన్ ఇట్ విల్ కమ్ వెన్ ద బాడీ ఈజ్ అట్ రెస్ట్, కదలకుండా ఉన్నప్పుడు వరకు ఈ ఫ్రిక్షన్ అనేది జనరేట్ అవుతుంది. సెకండ్ వన్ ఈజ్ ద కైనెటిక్ ఫ్రిక్షన్, కైనెటిక్ ఆర్ డైనమిక్ ఫ్రిక్షన్. కైనెటిక్ లేదా డైనమిక్ ఫ్రిక్షన్ అంటాం. ఎప్పుడు వస్తుంది? వెన్ ద బాడీ ఈజ్ ఇన్ మోషన్, వెన్ ద బాడీ ఈజ్ ఇన్ మోషన్, కదలికలో ఉండాలి ఇక్కడ. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, బాడీ ఈజ్ స్లిప్పింగ్, కదలడం అనేది జారుకుంటూ వెళ్తుంది అనమాట. ఇక్కడ ఇట్ ఈస్ నాట్ రోల్ అవుతూ వెళ్ళడం లేదు, ఇట్ ఈస్ స్లిప్ అవుతూ వెళ్తుంది అనమాట. ఇట్ ఈస్ స్లిప్పింగ్ అంటే రోల్ అవుతూ వెళ్ళడం లేదు, జారుతూ వెళ్ళిపోతుంది. అప్పుడు మనకు కైనెటిక్ ఫ్రిక్షన్ రావాలన్నమాట. థర్డ్ వన్ రోలింగ్ ఫ్రిక్షన్. ఇది ఎప్పుడు వస్తుందయ్యా అంటే వెన్ ద బాడీ ఈజ్ రోలింగ్, ఇంకా ఏం లేదు, ఇక్కడ బాడీ అనేది రోల్ అవుతుంది. ఒక ఆబ్జెక్ట్ మీద ఇంకొక ఆబ్జెక్టు రోల్ అవుతూ వెళ్తున్నట్లయితే రోలింగ్ ఫ్రిక్షన్ అనేది మనకు వస్తుంది అనమాట. నౌ ఈచ్ వన్ వీ నీడ్ టు నో అబౌట్ ఈచ్ వన్, వీ నీడ్ టు లెర్న్ అబౌట్ అర్థం కాలేదు ఇంకొకసారి. Don't go. See, yes, that is the special case in the static friction. Static frictionలో లిమిటింగ్ ఫ్రిక్షన్ అనేది ఒక స్పెషల్ కేసు. సో మీరు మళ్ళీ ఫ్లూయిడ్స్లోకి వెళ్తున్నారు. ఫ్రిక్షన్ ఈజ్ ద సబ్జెక్ట్ ఓన్లీ ఫర్ ద సాలిడ్ బాడీస్కు సంబంధించినటువంటి సబ్జెక్టు మాత్రమే. ఫ్లూయిడ్స్లో ఇదే ఫ్రిక్షన్ ఇంకొక పేరుతో పిలుచుకుంటారు, దాన్ని విస్కాసిటీ అనే పేరుతో పిలుచుకుంటారు. దాన్ని మీరు ఇక్కడ మాట్లాడొద్దు అనమాట. ఓన్లీ సాలిడ్ బాడీస్ గురించే మనం మాట్లాడుతున్నాం. నౌ లెట్ మీ గో టు ద ఫస్ట్ దాన్ని నేను తీసుకుంటున్నాను, స్టాటిక్ ఫ్రిక్షన్. అట్లా అంటావా? ఓకే, లెట్ మీ స్టాప్ హియర్. ఇక్కడ స్టాప్ చేసేద్దాం. ఓకే, ఐ విల్ స్టాప్ హియర్. టుమారో ఐ విల్ టేక్ ద లెక్చర్. టుమారో నేను లెక్చర్ తీసుకుంటున్నాను, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. సో ఐ విల్ ట్రై టు కంప్లీట్ అట్లీస్ట్ 2-3 లెక్చర్స్ అండ్ టుమారో నేను బాగా క్లాసులు తీసుకొని మీకు కంప్లీట్ చేయడానికి చేస్తాను. చూడండి, ఎవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు ఆన్లైన్లో ఉండండి. ఏం డౌట్స్ లేవు